హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కన్స్ట్రక్షన్స్. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. నార్త్ ఈస్ట్ హౌస్ ఇది సెమీ కమర్షియల్. మనకు ఇంజాపూర్ అండ్ సాహెబ్ నగర్ వనస్థలపురం మధ్యలో ఉంటుంది హౌస్ ఇది. ఈ వీడియో చూసే కంటే ముందు మన పేజ్ని అయితే ఫాలో కొట్టండి. అండ్ ఎవరైతే హౌజెస్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి వనస్థలపురం సుష్మా థియేటర్ నుంచి మనకు 2.5 కిలోమీటర్స్ లోపలికి అయితే ఉంటుంది. సాగర్ రింగ్ రోడ్కి అయితే 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రెసిడెన్షియల్ హౌస్ ఇది. జస్ట్ 5 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. చాలా బాగుంది హౌస్ అయితే. జస్ట్ 80 స్క్వేర్ యార్డ్స్. లో బడ్జెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మంచి సూటబుల్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఎవరైనా రెంట్కి ఇచ్చుకున్నట్టయితే మనకు 20-25 దాకా రెంట్ అయితే వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ హౌస్. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఇళ్ళ మధ్యన ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఇది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఎంట్రన్స్లో షటర్స్ ఉన్న హౌస్ అనమాట. ఇది మనకి లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేసింగ్లో 2 షటర్స్ ఇచ్చి అండ్ అలాగే గేట్కి ఆపోజిట్లో మనకి హాల్ కూడా ఇవ్వడం జరిగింది. షటర్ కమ్ హాల్ అనమాట. ఇన్ కేసు షటర్ వద్దనుకునే వాళ్ళు కూడా మనం హాల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒక సింగిల్ రూమ్ బ్యాచిలర్ రూమ్ టైపు కన్స్ట్రక్షన్ చేశారు. ఒక కిచెన్ స్లాబ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నది ఈ హౌస్కి అయితే. చూస్తున్నారు కదా, ఒక బ్యాచిలర్ రూమ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఏంటంటే కంప్లీట్గా అన్ని ఫెసిలిటీస్తోని బోర్ అండ్ సాగర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. మనకి మంచి కన్స్ట్రక్షన్ అండ్ కంప్లీట్గా రెసిడెన్షియల్ హౌస్ ఇది. చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ ఇళ్ళ మధ్యనే ఉన్నది. మనకు ఫ్రంట్ వచ్చేసి 30 feet రోడ్ అండ్ నార్త్ ఫేసింగ్లో అయితే 25 feet రోడ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ముంగట బాల్కనీ అనమాట. వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అయితే మనకు ముంగట వెళ్తురు వెంటిలేషన్ కోసము స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది ఫ్రంట్లో. ఇది వచ్చేసి కిచెన్ ఇది. మీకు ఏమైనా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. వనస్థలపురం కానీ హయత్ నగర్, బిఎన్ రెడ్డి, ఎంజాలు, పెద్దంబర్పేట ఈ సరౌండింగ్స్లో మన దగ్గర అయితే హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైతే లో బడ్జెట్ హౌసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం నాకైతే కాల్ చేయండి. అండ్ ఓపెన్ ప్లాట్ ఉన్నా సరే మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తాము. మీకు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కూడా మేము ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టిమేషన్ ప్రైస్ అయితే వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. కంప్లీట్గా 80 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. అండ్ బెడ్రూమ్ కూడా మంచిగా మన కింగ్ సైజ్ బెడ్ వచ్చే విధంగా ఇచ్చారు. అండ్ అలాగే కామన్ బాత్రూమ్ కూడా అవైలబుల్ ఉంది హాల్లో. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి బెడ్రూమ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే 2 బెడ్రూమ్స్ కూడా వస్తాయి, కానీ వీళ్ళు ఏంటంటే ఒకటే బెడ్రూమ్ని చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది. మీకు ఎవరికైనా ఈ హౌస్ నచ్చి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే సెమీ కమర్షియల్ లో బడ్జెట్ అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పశ్చిమంలో హయత్ నగర్, కుంట్లూరు ఏరియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక జెన్యున్గా అవసరం ఉంటే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను మరిన్ని హౌసెస్ కూడా చూపిస్తాను. మంచి ఈ హౌస్ వచ్చేసి మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 75% లోన్ అయితే వస్తుంది మనకి. ఎనీ బ్యాంక్లో అయితే లోన్ వస్తుంది. ఎందుకంటే క్లియర్ పర్మిషన్తోని రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెయిన్ రోడ్కి అయితే మనకి 2 kilometers వస్తుంది. చూస్తున్నారు కదా వీడియో. ఈ హౌస్ కనుక నచ్చినట్టయితే నన్ను ఫాలో చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.